కార్యకర్తల కోసం యాప్ తీసుకొస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనడం విడ్డూరమన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను. ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి. అవసరమైతే ఆధారాలు సేకరించండి. ఆ అధికారి పేరు, అతని హోదా, అతను ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతనికి అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, నాయకుల జోలికి వచ్చినా, జనసేన పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా అతను గత అవినీతిని, గత పాలనను ఎండగడుతున్నారు. మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి, అధికారులను కానీ భయపెడితే రేపేమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము. కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్ గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ అతను అధికారుల గురించి పదే ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించడం కాకుండా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు అధికారులను ఈ విధంగా బెదిరించచ్చా? ఇది పద్ధత? అయితే నిన్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే విధంగా, మీడియా నవ్వుకునే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే అప్లోడ్ చేయమంటున్నారు. బానే ఉంది. మేము కూడా ఒక పిలుపునిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ యాప్ తీసుకొని వస్తే ఆ యాప్ లో గత 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 కుటుంబాల బాధితులు ఆయన యాప్ లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భూ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన ఆస్తి ఇబ్బంది పెట్టిన పరిస్థితి నెలకొని ఉంది. ల్యాండ్లు కూడా మార్చేశారు, పేర్లు మార్చేశారు. 22A పెట్టి ఏ విధంగా వాళ్ళు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఆ యాప్ లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కేసులు పెట్టారు. సామాన్యుల మీద కేసులు పెట్టారు.